ఏంటి మామ్, అది పిచ్చిదండ్లా నవ్వుతుంది? అదేమైనా జోక్ అనుకుంటుందా? నీ నవ్వుకి నాకు అర్థం తెలిసిపోయింది మేడం. ముంబై నుంచి వచ్చినా ఢిల్లీ నుంచి వచ్చినా మిమ్మల్ని ఓడించలేరనే కదండి. ఊరుకోండి చారి గారు, నన్ను ఓడించడానికి ముంబై నుంచి ఢిల్లీ నుంచి రావాలా? నాకు ఆ పేర్లు వినటమే తప్ప ఆ ఊర్లు ఎలా ఉంటాయో కూడా తెలియదు. ఇక ఆ ఊరి మొహాలను నేను గెలవడం ఏంటి? నా మొహం లేదు ముందా, నువ్వు గెలుస్తావు. అరే మీరు కూడా ఏంటండి? అయినా నాకేమొచ్చని గెలుస్తాను? తొక్కుడు బిళ్ళ అచ్చంకాయలు ఆడడం తప్ప నాకు ఈ ఫ్యాషన్ షోలు అవి ఏవి తెలియవు. లేదు మేడం, మీరు తలుచుకుంటే గెలవగలరు. ఎలా గెలుస్తాను చారి గారు? ఏదో దేవుడు నాకు అమ్మాయి గారి రూపం అయితే ఇచ్చారు, కానీ మిగతా ఏవి ఇవ్వలేదు కదా. అమ్మాయి గారు అంటే డబ్బులో పుట్టి పెరిగారు, చిన్నప్పటి నుంచి అవన్నీ నేర్చుకున్నారు, అందుకే గెలిచారు. నేను గెలవటం కల్లో కూడా జరగదు. నేను గెలుస్తానని మీరు ఆశలు పెట్టుకోవడం అత్యాసే. ఏంటి మొమ్మది వాగేది? అది గెలవదంట అంటే నేను ఓడిపోవాలా? నో, చెప్తాను చెప్తాను దాని సంగతి. బేబీ ఆగు ఆగు బేబీ, ఏం చేస్తున్నావు? నో మోమ్, వదులు మోమ్. దాన్ని చంపేస్తాను. నన్ను ఓడిస్తుందా? నేను నా మొహాన్ని ఎలా చూపించను? ఎలా తలెత్తుకొని తిరగను? వదులు మోమ్. బేబీ వదులు మోమ్. నేను చెప్పేది విను బేబీ. కాబట్టి మీరు ఆశలు వదులుకోండి. నేను గెలవను గాక గెలవను. ఓడిపోవడం ఖాయం. వస్తాయి మంగా. గెలవనప్పుడు ఫ్యాషన్ షో అంటూ ఎందుకు వచ్చావే ఇంటికి? షోలో పార్టిసిపేషన్ కి ఎంట్రీ ఎందుకు ఇచ్చావు? ఏమి చాతగానప్పుడు ఎగేసుకుంటూ ఎందుకు వచ్చావు? ఇన్నాళ్ళు నేను కష్టపడి పెళ్లి చేసుకున్న నేము ఫేము అంతా పోయి చేయడానికి వచ్చావా? నాకు చెడ్డ పేరు తీసుకురావడానికి వచ్చావా? నా ఐడెంటిటీని తొక్కి పడడానికి వచ్చావా? ఎందుకు వచ్చావే? చెప్పు చెప్పు. మై గాడ్ బేబీ, 2 years 2 states కే నేనే ఫ్యాషన్ షోలో క్వీన్ ని 2 times టైటిల్ కొట్టాను. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటే నువ్వు వచ్చి నాశనం చేస్తావా? నిన్ను చంపేస్తానే. నేను చంపేస్తానే, చంపేస్తాను నేను. బేబీ వదులు బేబీ. నా పక్కమో దీన్ని నేను చంపేస్తాను. దీనివల్లే నా డ్రీమ్ అంతా డిజాల్వ్ అవుతుంది. నా అచీవ్మెంట్ డ్రీమ్ లా మిగిలిపోతుంది. నేను తలెత్తుకుని తిరగలేను మామ్. ఇది ఓడిపోతే నేను చచ్చినట్టే. నిత్య, నువ్వు బతికే ఉన్నావా? ఆర్ యు అలైవ్? నువ్వు ప్రాణాలతోటే ఉన్నావా? ఏంటంటే నిత్య బ్రతికే ఉందా? మరి చనిపోయిందని చెప్పారు, కాలి బూడిదన్నారు, కర్మకాండ చేయించామని అస్థికలిచ్చారు. అదంతా ఫేకా? అబద్ధమా? చెప్పండి.
ఇంకేం చెప్తారండి? దీనంతటికి కారణం ఆవిడే. అసలు సూత్రధారి ఆవిడే. తెర వెనుక ఉండి అంతా ఆవిడే నడిపించింది. అప్పటికి నాకు అనుమానం వచ్చి అడిగాను కూడా. అమ్మాయి గారు లేరని చెప్పింది. అయినా నా అనుమానం తీరలేదు. అందుకే మీతో కలిసి ఇంటికొచ్చాను. చాటుగా ఉన్న అమ్మాయి గారిని బయట పెట్టడానికే ఈ ఫ్యాషన్ షో నాటకాలన్నీ ఆడాను. కలుగులోని ఎలక బయటకొచ్చింది. నిజం మీ కళ్ళ ముందు నిల్చుంది. చూడండి. ఏంటి పెద్ద ఘనకార్యం చేసినట్టు చెప్తున్నావు? అవును, నేను బతికే ఉన్నాను. అయితే ఏంటి? ఏం చేస్తావు? ఏం చేయగలవు నువ్వు? ఆఫ్టర్ ఆల్ మేం విదిలించిన ఎంగిలి మెతుకులు తిని బతికిన కుక్కవి. మా ఇంట్లో అంట్లు తోమి బట్టలు ఉతికిన పని మనిషివి. మేము ఆడిచ్చినట్టల్లా ఆడిన మా బానిసవి. నువ్వెంటే నన్ను బయట పెట్టేది? నువ్వెంత, నీ బతుకెంత? ఛీ! నన్నే కొడతావా జై? ఇంకొక మాట నా భార్య గురించి మాట్లాడితే చంపేస్తాను. మంగ ఆఫ్టర్ ఆల్ కాదు, నీ పని మనిషో నీ బానిసో కాదు. ది గ్రేట్ సూర్యదేవర అలువేలు మంగ తాయారు, వైఫ్ ఆఫ్ సూర్యదేవర జై సూర్య. నన్నే చీట్ చేసింది చాలక నా భార్యపై చేసుకుంటావా? మీ తల్లి కూతురు ఇద్దరిని చంపేస్తాను. జై, తప్పు చేస్తున్నావు నువ్వు. నీ అసలు బాధ్యని నేను. ఛీ! నువ్వు నా భార్య వెంటే బతికున్నా చచ్చినట్టు నటించిన నువ్వు నా దృష్టిలో శవంతో సమానం. నన్ను శవమంటావా? ఏ శవానివి కాదా? ఆస్తికలు కూడా ఇచ్చారు కదా, అవి నీవే అని ప్రూవ్ చేశారు కదా. ఇదంతా నీ వల్లేనే. నిన్ను చంపితే గాని నా జై నాకు దక్కడు. నిన్ను బేబీ, వాట్ హ్యాపెండ్? ఆర్ యు ఓకే? నో, ఇప్పుడు నేను ఆవేశపడకూడదు. బేబీ, వాట్ హ్యాపెండ్? అయితే మీరు ఓడిపోవడం ఖాయం అంటారు. తను అలాగే అంటుంది చారి. మీ మేడం ఓడిపోవడం ఎప్పుడో చూసాను లేదు సార్. కదా, ఇక ముందు కూడా అదే జరుగుతుంది. తను ఎప్పటికీ లూజర్ కాదు, ఆల్వేస్ విన్నర్. చూసారా మేడం, సార్కు మీరంటే ఎంత నమ్మకమో. మొదటిసారి ఆ నమ్మకాన్ని వమ్ము చేయబోతున్నాను చారి గారు. ఏమిటి మేడం మీరనేది? ఫ్యాషన్ షోలో ఓడిపోవాలనుకుంటున్నాను. ఎందుకు మేడం? నేను గెలిస్తే ఏమొస్తుంది చారి గారు? మహా అయితే నిత్యకు మరో టైటిల్ వస్తుంది. హ్యాట్రిక్ కొట్టానని సంబరపడిపోతుంది. అవును మేడం. కానీ మనం వచ్చింది అందుకోసం కాదు కదా. నిత్యను బయట పెట్టడానికి వచ్చాం. నేను ఓడిపోతే నిత్య ఖచ్చితంగా బయటకొస్తుంది. కలుగులో దాగున్న ఎలకను బయటికి రప్పించడానికే ఈ ఫ్యాషన్ షో అనే ఎరను వాడుతున్నాను. మీరు సూపర్ మేడం. ఓడిపోయి గెలుస్తున్నారన్నమాట. ఎక్కడ గెలవాలో కాదు, ఎక్కడ ఓడాలో తెలిసిన వాళ్లే గొప్పవాళ్ళు. ఆ గొప్పవారు మీరే మేడం. మీకు మీరే సాటి, మీకు మీరే పోటీ. కాదు,
నిత్యకు నాకు పోటీ. ఇంత డబ్బా? ఇది అడ్వాన్స్ మాత్రమే. పోటీ పూర్తయ్యాక ఇంతకు మూడింతలు ఎక్కువ ఇస్తారు. ఏం జరుగుతుంది? అక్కడేమో మంగని పోటీలో పాల్గొనమన్నావు. మంగ ఎలాగైనా గెలవాలని నిత్య అంటుంది. ఇక్కడేమో నిత్యను పోటీకి రాకుండా ఆపుతానంటున్నావు. ఈ డబ్బులు తీసుకున్నావు. నాకేం అర్థం కావటం లేదు. నవ్వుతావేంటే? నేను నీ భర్తనే, నీకు తాళి కట్టాను, తలంబ్రాలు పోశాను, 7 అడుగులు వేశాను. నాతో చెప్పువా? నా దగ్గర కూడా సస్పెన్సేనా? ఈ కాంపిటీషన్లో మంగ గెలుస్తుందా? గ్యారంటీగా గెలవదు. ఒకవేళ గెలిచిందే అనుకో, మనకేమైనా ఉపయోగమా? పైసా లాభం లేదు. ఎవరికి లాభం? మంగకు. కాదు, నిత్యకు. అదెలా? మంగ గెలిస్తే అది గెలిచినట్టే. మంగ నిత్య అంటూ ఇద్దరున్నారని మనకి తెలిసినట్టు అందరికీ తెలీదుగా. తెలీదు. మంగ గెలిస్తే నిత్య హ్యాపీ అవుతుంది. తను గెలిచినట్టే సంబరపడుతుంది. మంగపై పగ తగ్గుతుంది. హా, అదే మంగ ఓడింది అనుకో, దానిపై నిత్య కోపం రెట్టింపవుతుంది. పోటీ అవగానే చంపేస్తుంది. నిత్య జైలుకి, మన స్వప్న ఇంటికి. కరెక్టే గాని మంగని పోటీకి రాకుండా ఎలా ఆపుతావు? మంగ పోటీలో పాల్గొనకపోవడమే మంచిదని నిత్య ఫీల్ అయ్యేలా చేద్దాం. అదెలా? మంగ పోటీలో పాల్గొనాలని, గెలవాలని నిత్య కోరుకుంటుంది కదా. దాని కోరికను చంపేద్దాం. మనం చెప్తే వింటుందా? ట్రైనర్ చెప్తే వింటుందిగా. అదిగో మాటల్లోని వచ్చారు. బాబు, నీ పేరేంటి? Kangan. నైస్ టు మీట్. Don't touch me. No. ఆడపిల్లలో సిగ్గుపడతావేంటి బాబు? ఇంతకీ నువ్వు ఆడా మగ? వాడేదైతే మనకెందుకు, ముందు వచ్చిన పని చూడండి. ఆ కంగన్, నువ్వు మా ఇంటికి రావాలి. Why? ఎందుకు? మా నిత్యకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఆల్రెడీ నిత్యకి అంత వచ్చు కదా, మళ్ళీ నేను ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి? అదో పెద్ద కథ. చెబితే గుండె పగిలి సస్తావు. ఆ, ఏం లేదు బాబు, ఈ మధ్య మా నిత్య అన్నీ మర్చిపోయింది. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. Is it? అవును బాబు, నువ్వు మా ఇంటికొచ్చి నిత్యకేమీ చేత కాదు, పోటీలో పాల్గొనడం వేస్ట్ అని చెప్పాలి. అంటే తనని డిప్రెస్ చేయాలన్నమాట. ఓ, అర్థమైంది. ఏం అర్థమైంది? అక్కడికి వెళ్ళాక నువ్వు ఎక్కువ ప్రశ్నలు వేయకూడదు. అవును కంగన్, నిత్య పోటీకి పనికిరాదని చెప్పి వెళ్ళిపోవాలి. ఓకే, నిత్య షోకి రాకుంటే చాలు. అంతే. నాయనా, నువ్వు హోటల్కి వెళ్ళు, నేను వీళ్ళతో వెళ్ళేసి వస్తాను. ఓకే, గో. 1 second. టేక్ దిస్. కమ్ ఆన్ బేబీ, లెట్స్ గో. రండి. హలో, సారీ, ఐ కాంట్ టాక్ నౌ. హలో, షోలో నేను ఏ డ్రెస్ వేసుకుంటే మీకెందుకు? పెట్టండి. హలో, ఐఎమ్ ఇన్ అ బ్యాడ్ మూడ్. ఐల్ కాల్ యూ బ్యాక్. బాయ్. నేను గెలవటం కల్లో కూడా జరగదులే. నేను గెలుస్తానని మీరు ఆశపడటం అత్యాశే అవుతుంది.
బేబీ ఏం చేస్తున్నావు? మై గాడ్. బేబీ ఏమైంది? డాక్టర్ కదా. బేబీ అదే డాక్టర్ లాంటిదే. సొంత కూతురు కంటే ఎక్కువగా ట్రీట్ చేస్తున్నావు కదా. నాకంటే అదే అదే నీకు ఎక్కువైంది కదా. సారీ టు సే దిస్ బేబీ, ఇప్పటి వరకు మంగ ఎందులోనూ ఓడిపోయింది లేదు. మామ్ మామ్ దిస్ ఇస్ ఫ్యాషన్ షో. నీకు అర్థం అవుతుందా? ఫ్యాషన్ షో. ఇందులో గెలవడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలీదా? ట్రైనర్స్ ని పెట్టుకుని వర్కౌట్ చేశాను. కంట్రీలోనే ది బెస్ట్ డిజైనర్స్ తో డ్రెస్సులు డిజైన్ చేయించుకున్నాను. రేర్ మేకప్ మెటీరియల్ వాడాను. తిండి నిద్ర మానుకొని 2 years వరుసగా టైటిల్ కొట్టాను. మన కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాను. మిస్ హైదరాబాద్ అంటే నిత్య అనే ఇమేజ్ సంపాదించాను. ఇదంతా మంగ చేయగలదా? అష్టచమ్మ అచ్చందకాయలు ఆడడం తప్ప ఏమొచ్చా పల్లెటూరు బయటికి? ర్యాంపుపై నడవడం అంటే పల్లెటూరులో కాల్వగట్లపై నడవడం అనుకుంటుందా? పోటీకి వెళ్లక ముందే చేతులెత్తేసిన పిరికి పందాది. కనీసం ప్రయత్నం కూడా చేయట్లేదు. షోలో అది గెలవటం ఇంపాసిబుల్. ఇంకో జన్మ ఎత్తాలది. నా జైతో రాసుకు పూసుకు తిరగడం తప్ప దానికి ఏమీ రాదు. అది వేస్ట్, డమ్మీ క్యాండిడేట్. నో బేబీ, మంగని తక్కువ అంచనా వేయకు. షట్ అప్ మామ్. నా ముందు దాన్ని పొగడకు. ఎన్ని జన్మలెత్తినా అది నన్ను మించలేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. బేబీ వెళ్ళు. ఇక్కడేం చేస్తున్నారు మేడం?